నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. నదుల పవిత్రతను కాపాడాలన్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. కాలుష్యం బారిన పడకుండా సంరక్షించుకోవాలని హితవు. మురుగు డ్రైన్లు అధ్వానంగా ఉన్నాయన్న మంత్రి నిమ్మల. గత ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణే కారణమని ఆరోపణ. వర్షాకాలం నేపథ్యంలో సీజనల్ వ్యాధుల పట్ల అవగాహనకు చర్యలు. 16వ తేదీ నుంచి పారిశుద్ధ్య వారోత్సవాలు నిర్వహిస్తున్నట్టు మంత్రి గుమ్మడి సంధ్యారాణి స్పష్టం. చివరి దశలో ఉన్న టిట్కో ఇళ్ల నిర్మాణాలపై కలెక్టర్ నాగరాణి సమీక్ష. లబ్ధిదారులకు ఇళ్లను అందుబాటులోకి తీసుకురావాలని సూచన. నదులను దైవ స్వరూపాలుగా కొలవడమే కాకుండా వాటి పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. శుక్రవారం విజయవాడలోని పంచాయతీరాజ్ కార్యాలయంలో పవన్ కళ్యాణ్ అధికారులతో భేటీ అయ్యారు. సాలిడ్ అండ్ లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ పై సమీక్ష జరిపారు. అనంతరం ఈ అంశంపై పవన్ మాట్లాడుతూ చెత్త నిర్వహణ విషయంలో ప్రభుత్వ పరంగా తాను బాధ్యత తీసుకుంటానని హామీ ఇచ్చారు. రోజుకు 2 సార్లు ఇంటింటికి తిరిగి చెత్తను సేకరించి ప్రాసెసింగ్ సెంటర్ కు పంపించే ఏర్పాట్లు చేస్తామని పేర్కొన్నారు. ఈ విషయంలో ప్రజల్లో కూడా అవేర్నెస్ పెంచుకోవాలని సూచించారు. ప్లాస్టిక్ కవర్లను ఎక్కడ పడితే అక్కడ పారేయడం వల్ల గోవులు వాటిని తిని చనిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. చెత్త నిర్వహణపై ప్రజల్లో అవగాహన కల్పించవలసిన అవసరం ఉందని, దీనికి అవసరమైన చర్యలు తీసుకుంటామని పవన్ కళ్యాణ్ సూచించారు. లేదంటే భవిష్యత్తు తరాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఇంటింటికి తిరిగి రోజుకు 2 సార్లు చెత్తను కలెక్ట్ చేసే ఏర్పాట్లు చేస్తామన్నారు. ప్రజలు దీన్ని బాధ్యతగా తీసుకుని సహకరించాలని కోరారు. ఈరోజు మీకు ప్రజెంట్ చేసిన ఈ సినారీ ఇది మొదటిసారి కాదు. ఇది ప్రతిసారి ప్రతి ప్రభుత్వం ఒక ప్రయత్నం చేసేది కాదు. ఇది ప్రత్యేకించి మేము ఎందుకు దీన్ని కొంచెం కమిటెడ్గా తీసుకెళ్ళాలి అని అనుకుంటున్నాం అంటే, మన దేశం నదులకి సాంప్రదాయాలకి చాలా విలువ ఇచ్చే దేశం ఇది. నీటి వనరులకి నీరు కనిపిస్తే దాన్ని గంగాజలం అనుకుంటాం. ఏ మూల చిన్న బావి కనిపించినా దాంట్లో మంత్రోక్తం చేసి దాన్ని గంగాజలం అనుకుంటాం. మనం బేసిక్గా పంచభూతాల మీద మనకు చాలా గౌరవం ఇచ్చే సమాజం ఇది. కానీ దురదృష్టవశాత్తు అది పూజా పునస్కారాలకే అది పరిమితం అయిపోయింది. కానీ దైనందిక జీవితంలో ఇది రావట్లేదు. ఉదాహరణకి ఇందాక మీరు చూసిన విజువల్ ఒకటి, యనమదురు డ్రైన్ చూస్తే భీమవరం టౌన్లో చూస్తే అది ఒక 90 మీటర్లు ఉండే ఒక డ్రైన్. అది పంటకాలం. ఆ పంటకాలంని దాదాపు ఇంక వేరే ఏమి లేక అందరూ దాన్ని ఒక డంపింగ్ యార్డ్గా వాడేశారు. అది కిలోమీటర్ లెక్కన ఉంటుంది. అందరూ అక్కడ వేసేయటం. అది ఏం చేస్తారు, మళ్ళీ వర్షాలు వచ్చేటప్పటికి అది మొత్తం వర్షాలు వస్తే కొట్టుకెళ్ళిపోయి మళ్ళీ సముద్రంలో కలిసిపోతూ ఉంది. అలాగే మనకి ప్లాస్టిక్ చెత్త ఎక్కడన్నా పడేస్తే కొన్ని ఇంకా ఇబ్బందిగా ఉంటుందని విజువల్స్ చూపించారు. లేటర్ మీరు శ్రీనివాసన్ గారి దగ్గర ఉంటాయి. ఈ ఆవులు కూడా ఈ ప్లాస్టిక్ కవర్లు తినేసి కడుపు నిండా దాదాపు 5 కేజీలు 25 కేజీలు కడుపులు ఉండిపోయినాయి. వాటికి దారుణంగా చచ్చిపోయి అలాంటి పరిస్థితులు కూడా ఉన్నాయి ఆవులు. ఒకవైపు ఏమైనా గోవుని పూజిస్తాం, గోరక్షణ అంటాం. కానీ కనీసం వాటికి ఎందుకంటే అవి తిండి అనుకోండి, ఎందుకంటే ఫుడ్ ఉంటుంది దాంట్లో, ఆ స్మెల్కి అది తిండి అనుకొని తినేస్తున్నాయి ప్లాస్టిక్ కవర్స్. ఇవన్నీ చూస్తుంటే చాలా బాధ అనిపించి ఎక్కడో చోట మొదలు పెడదాం ఒక చిన్న ప్రయత్నం అని. అలాగే ఓపెన్ డ్రైన్స్ మనకి శ్రీనివాసన్ గారు వెల్లూరు నుంచి ప్రారంభించిన ఆయన ప్రాజెక్టు చాలా యూనిక్గా చేశారు. ఆయన గత 2 దశాబ్దాలుగా ఆయన శ్రమ ఇది. అక్కడ మీరు ఆ డిస్ప్లేలో చూస్తే ఆ రోప్స్ కట్టింది అంటే ప్రతిదీ అంటే మీరు ఒకసారి ఒక సాలిడ్ వేస్ట్ 12 గంటల లోపు కనుక చెత్తని కలెక్ట్ చేస్తే అది రిసోర్స్ అవుతుంది, అది సంపద అవుద్ది. ఇక్కడ మేము కొత్త ఉద్యోగాలు ప్రారంభించడానికి కానీ వీటన్నిటికీ కూడా మన పరిశ్రమలు వీటన్నిటికంటే కూడా సర్వీస్ ఓరియంటెడ్ ఎంత డబ్బు ఉంది. అది ఈ సాలిడ్ లిక్విడ్ రిసోర్స్ మేనేజ్మెంట్లో పడేసిన ప్రతి చెత్త పనికిరాంది అనుకున్న మన ఇంట్లో నుంచి పడేసింది అది ఇంకో చోట సంపాదన అవుతుంది. సో ఆ కాన్సెప్ట్లో ఆయన 12 గంటల లోపు కనుక చెత్తని కలెక్ట్ చేస్తే అదొక మనకు అసెట్ అయిపోద్ది, అదొక సంపద అయిపోద్ది. దాన్ని ఎలా చేయాలనేది ఆయన గత 2 దశాబ్దాలుగా ఆయన చాలా నలిగి ఈ కాన్సెప్ట్ పట్టుకొచ్చారు. ఇది గతంలో 2-3 సార్లు చేశారు. కానీ ఇక్కడ ప్రత్యేకించి ఆయన చూసిన తర్వాత ఇది నేను పిఆర్ తీసుకున్నప్పుడు శశిభూషణ్ గారు దీన్ని ఆయన పేరుని ప్రతిపాదించారు.
సో ఆయనతో కూర్చొని మాట్లాడినప్పుడు ఇది నిజంగా చాలా బాగుంది. కానీ మనకున్న సమస్య ఏంటంటే కల్చరల్లీ చెత్త అనేది మనకు సంబంధం లేదు. మన వస్తువులు వాడతాం పడేస్తాం తప్ప క్లీనింగ్ అనేది మటుకు అది మనకు సంబంధం లేదు. అది ఇంకొకళ్ళు వచ్చి చేస్తారనేది ఒక కల్చరల్ ఇష్యూ. ఇది ఈరోజు మేమందరం ప్రయత్నం ఏంటంటే ఒక ప్రయత్నం చేస్తున్నాం. ఎంతవరకు సఫలీకృతం అవుతాం ఇవన్నీ అనేది మేము ముందుగా దీన్ని పిఠాపురంలో ప్రారంభిద్దాం దీన్ని. ఎందుకంటే అది నా కంట్రోల్లో కంప్లీట్గా ఉంటుంది కాబట్టి ముందు ఆ ప్రయత్నం చేద్దాం. అక్కడ దాదాపు 54 పంచాయతీలు ఉన్నాయి. అక్కడ 2 మున్సిపాలిటీలు ఉన్నాయి, కొలప్రోలును పిఠాపురం. సో ఇక్కడ ప్రారంభిద్దాం ముందు. దాంతోపాటు ఇది 2 రకాలుగా ప్రతిపాదిస్తున్నాం. ఒకటి, ఇలాంటి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ద్వారా ఒక 6 మంది ఉండి, ఇప్పుడు మీరు ఇందాక ఆయన చెప్పిన విధానంగా వాళ్ళ ద్వారా కలెక్ట్ చేయడం, ఎవ్రీ డేకి రోజుకి 2 సార్లు ఈ చెత్తని కలెక్ట్ చేయడం, ఆ మన ఎక్కడైతే సెపరేట్ చేస్తారో ఆ యూనిట్స్కి పట్టుకెళ్ళడం. ఇది ప్రజలు కూడా బాధ్యత తీసుకుంటే అవుతుంది. కేవలం మేము పడేయటమే మా బాధ్యత అంటే సెగ్రిగేషన్లోనే చాలా చాలా బాధ్యత తీసుకోవాలి. అది ఒక ప్రయత్నం చేస్తుంది. ఈ కల్చర్ మనం ఇంజెక్ట్ చేయకపోతే భవిష్యత్తుకి ఇది మనందరికీ మనకి చాలా ఇబ్బందిగా పరిస్థితులు వస్తాయి. ముఖ్యంగా మీరు ఎక్కడ చూసినా సరే ఎనీ వాటర్ బాడీ, ఎనీ కెనాల్ కనిపిస్తే మొత్తం డంపింగ్ యార్డ్లా అయిపోయింది. ఒక చిన్న పంట కాలువలు, స్వచ్ఛంగా పారాల్సిన పంట కాలువల్లో ఈ చెత్త చెదారం వేసేసేటప్పటికి ఇది నాకు అన్ని చోట్ల కనిపిస్తూ ఉంది. దీన్ని పిఠాపురంలో నాకు దాన్ని తీసుకెళ్ళాలి, పైలట్ ప్రాజెక్ట్గా చేద్దాం. మాజీ ముఖ్యమంత్రి జగన్ పరిపాలన పట్ల నిర్లక్ష్యం వహించడంతో గత 5 ఏళ్లలో మురుగు డ్రైన్లు అధ్వానంగా తయారయ్యాయని మంత్రి నిమ్మల రామానాయుడు ఆరోపించారు. పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలం కొంతేరు డ్రైన్లో పేరుకుపోయిన గుర్రపుడెక్క నిర్మూలనకు డ్రోన్ ద్వారా మందును పిచికారీ చేసిన సందర్భంగా మంత్రి మాట్లాడుతూ డ్రైన్లను పట్టించుకోకపోవడంతో నీటి సరఫరా ఆగిపోయి రైతులు నష్టాల ఊబిలో కూరుకుపోయారని అన్నారు. ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో రైతులు నష్టపోకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు చర్యలు చేపట్టారని అన్నారు. ప్రభుత్వం, వ్యవసాయ ప్రభుత్వం, తెలుగుదేశం, జనసేన, బీజేపీ, ఎన్డీఏ ప్రభుత్వం. అందుకు ఉదాహరణే అధికారంలోకి వచ్చినటువంటి 30 రోజుల్లోనే త్వరితగతిన యుద్ధ ప్రాతిపదికన రైతు సంక్షేమం కోసం మేము చేసేటువంటి కార్యక్రమాలు వాళ్ళనే ఒక నిదర్శనం. రైతుకు అత్యంత అవసరమైనటువంటి నీరు, ఆ నీరు ఒక ఆక్సిజన్ లాంటిది వ్యవసాయానికి. అటువంటి నీటిని కూడా గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసినటువంటి పరిస్థితి. ఎందుకంటే వ్యవసాయం బాగుండాలి అని అంటే, రైతు బాగుండాలి అని అంటే ఖచ్చితంగా కెనాల్స్, కాలువలు, అదేవిధంగా డ్రైన్స్, ఈ 2 కూడా అతి ముఖ్యంగా ఉండాలి. ఈ 2 కూడా ప్రతి సంవత్సరం కూడా మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. దురదృష్టం, గత ప్రభుత్వంలో 5 సంవత్సరాల జగన్ పాలనలో కాలువలు తట్ట మట్టి కూడా తీయనటువంటి పరిస్థితి లేకపోవడంతో శివారు ప్రాంతాలకి నీరు అందనటువంటి స్థితి చూసాం. డ్రైన్స్ లో తట్ట మట్టి కూడా తీయకపోవడంతో చిన్నపాటి వర్షానికి కూడా వేలాది ఎకరాల ఆయకట్టు ముంపు గురవడం చూసాం. ఆఖరికి వీడు, తూడు, గొరపడెక్క లాంటి వాటిని కూడా నిర్మూలించలేక, ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా ఏప్రిల్ నెలలో ఆ కాలువల మీద, డ్రైన్ల మీద ఎస్టిమేషన్లు వేసి టెండర్లు పిలిచి వర్క్ ఆర్డర్ ఇచ్చి మే నెలలో పనిచేస్తారు ఈ తూడు, గొరపడెక్క నిర్మూలన కోసం. ఎందుకంటే మే నెలలో టెంపరేచర్ ఉంటుంది, ఆ వాతావరణం అనుకూలిస్తుంది, తొందరగా ఆ కొలుపుని నివారించుకోవచ్చు. కానీ దురదృష్టం, జగన్మోహన్ రెడ్డి అసలు వర్క్ ఎస్టిమేషన్లు గాని, అగ్రిమెంట్లు గాని పని చేయించడమే మర్చిపోయినటువంటి పరిస్థితి, దుస్థితి. అందుకే నేను కూడా రైతుల్ని గాని, ప్రజలు గాని ఒకటే కోరుతూ ఉన్నా, మన కాలువల్ని, మన డ్రైన్ని మర్చిపోయినటువంటి జగన్మోహన్ రెడ్డిని రేపు శాశ్వతంగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతులు ఆ వైఎస్ఆర్సీపీ పార్టీని మర్చిపోవాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అందుకే ఈ రోజు యుద్ధ ప్రాతిపదికన మేము అధికారంలోకి వచ్చిన వెంటనే ఎస్టిమేషన్లు వేయించుకుని మళ్ళీ వెంటనే కడా మీటింగ్ పెట్టి దగ్గర 960 పనులకు నిధులు మంజూరు చేసి, అవి కూడా ఆలస్యం కాకుండా షార్ట్ టెండర్ పిలిచి వర్కులు ప్రారంభిస్తూ ఉన్నాం. నిజంగా ఇప్పుడే చూస్తున్న వాతావరణం కూడా, ఎందుకంటే జూలై నెల కాబట్టి అనుకూలించినటువంటి పరిస్థితి. ఇప్పుడు మనం ఎంత కష్టపడి ఇప్పుడు స్ప్రే చేసినా కూడా ఇప్పుడు వర్షం పడితే మళ్ళీ అంతా కూడా నీటి పాలు అవుతుంది. దీనికి బాధ్యులు ఎవరు? జగన్మోహన్ రెడ్డి కాదా? అదే ఏప్రిల్ లో మన టెండర్స్ ఇచ్చి మే నెలలో పనులు చేసుకుని ఉంటే రైతుకి ఈ దుస్థితి, బాధ ఉండేది కాదు కదా. ఈ రకంగా రైతుని అడుగడుగునా కూడా ఎన్ని ఇబ్బందులు, ఎన్ని కష్టాలు పెట్టాడో మన అందరం కూడా 5 సంవత్సరాల్లో చూసాం.
రేపు రాబోయేటువంటి రోజుల్లో ఒక రైతు ప్రభుత్వంగా, ఒక రైతు సంక్షేమ ప్రభుత్వంగా ఈ వచ్చే సంవత్సరం నుంచి నేను చెప్తూ ఉన్నా, ఏదైతే ఏప్రిల్ నెలలోనే ఎస్టిమేషన్ వేసుకుని ఏప్రిల్ నెలలోనే టెండర్లు పిలిచి ఏప్రిల్ నెలలోనే వర్క్ ఆర్డర్లు ఇచ్చి మే నెలలో రేపు రాబోయేటువంటి సంవత్సరం నుంచి కూడా ఒక బాధ్యతాయుతమైనటువంటి రైతు ప్రభుత్వంగా మే నెలలోనే పనులు చేసి చూపిస్తామని చెప్పి కూడా మీ ద్వారా అందరికి కూడా తెలియజేస్తాం. వర్షాకాలం నేపథ్యంలో సీజనల్ వ్యాధులు, విష జ్వరాలు ప్రబలకుండా గ్రామాల్లో ముమ్మరంగా పారిశుద్ధ్యం పనులు నిర్వహించాలని రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పిలుపునిచ్చారు. విజయనగరం జిల్లా సాలూరులోని క్యాంపు కార్యాలయంలో పారిశుద్ధ్య వారోత్సవాల ప్రచార పత్రాలను మంత్రి విడుదల చేశారు. ఈ నెల 16వ తేదీ నుంచి వచ్చే నెల 2వ తేదీ వరకు నిర్వహించనున్న పారిశుద్ధ్య వారోత్సవాలను విజయవంతంగా నిర్వహించాలని కోరారు. మనం అందరం కూడా పారిశుద్ధ్య వారోత్సవాలు అని మనం మొదలు పెడుతున్నాం. పారిశుద్ధ్య వారోత్సవాలు స్టార్ట్ చేసి ఒక 2-3 వారాలు, అవసరమైతే 4 వారాలైనా పెట్టి మొత్తం ఎక్కడెక్కడైతే కాలువలు కూడుకుపోయి ఉన్నాయి, ఎక్కడెక్కడైతే పూర్వం చెత్తా చెదారం వేసి ఉంచారు, ఎక్కడైతే స్టాగ్నెంట్ అంటే నీరు, మురికి నీరు ఉండిపోయిందో ఇవన్నీ కూడా గమనించి మొత్తం అధికారులందరూ కూడా ప్రతి వార్డుల్లో, ప్రతి గ్రామాల్లోకి వెళ్ళి పారిశుద్ధ్య వారోత్సవాలు చేయడం జరుగుతుంది. ఎవరికైనా ఎక్కడైనా అసౌకర్యం కలిగినా, ఇబ్బందులున్నా దయచేసి చెప్పండి. అవన్నీ వీధులు కూడా, అన్ని సందులు కూడా మొత్తం క్లీన్ చేసే పరిస్థితి మనం పెట్టుకున్నాం. ప్రజలందరూ కూడా దీంట్లో భాగస్వామ్యం కండి. ఎందుకంటే ఒక్క అధికారి వచ్చి ఏమీ చేయలేరు. ప్రజలందరూ భాగస్వామ్యం అయితేనే, మీరు తీసుకొచ్చిన చెత్త రోడ్డు మీద పడేసి మళ్ళీ సాయంత్రం క్లీన్ చేయాలంటే ఎవరు చేయలేరు. మనం కూడా ఒక పద్ధతిలో జాగ్రత్తగా, అలాగే అధికారులకి మనం కూడా కోఆపరేట్ చేస్తూ ప్రజలు, అధికారుల భాగస్వామ్యంతోనే ఎప్పుడైనా ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన జరుగుతుంది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.